ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నటువంటి తీరు, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా ఒక సినిమా ద్వారా, రాజధాని ఫైల్స్ అనే సినిమా ద్వారా రూపొందించడం జరిగింది. వాస్తవ పరిస్థితులను, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను, దోపిడీలను, దౌర్జన్యాలను, ప్రజాస్వామ్యం అపహాస్యమైనటువంటి విధానాలను ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో రాజధాని ఫైల్స్ సినిమా తీయడం జరిగింది. గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఒకసారి మనం సినిమా తీసుకుంటే ప్రజలను చైతన్యవంతం చేయడానికి, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మాత్రమే సినిమాలో ఒక మెసేజ్ ద్వారా ఉపయోగపడేది. ఆ దాంట్లో భాగంగా ఈరోజు రాజధాని ఫైల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్లు చూపించే సినిమానే రాజధాని ఫైల్స్. ఆ సినిమాను వైసీపీ నాయకులు ఈ సినిమా ఆడకూడదని చెప్పి కోర్టుకు వేయడం జరిగింది. అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చూపిస్తూ, మిగిలినటువంటి రాజకీయ నాయకులను విలన్లుగా చూపిస్తూ ఈ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ఖర్చు పెట్టి సినిమాలు తీపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ డబ్బులతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మహిళలపైన దాడులు జరిగినటువంటి వాళ్ళని కాపాడుతున్నాడు. యువతను ఉద్యోగాలు లేకపోయినా నిరుద్యోగం చేసే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాడులు జరిగినటువంటి వాళ్ళు కాకోకుండా బాధింపబడే వాళ్ళపైన చట్టం, బాధించినటువంటి వాళ్ళకు అండగా ఉండాల్సినది పోయి బాధింపబడే వాళ్ళకు మాత్రమే ఈ రాష్ట్రంలో చట్టం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సంకల్పం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 ఎకరాలను 28,000 మంది రైతుల ద్వారా సేకరించి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుడితే, రాజధాని రైతులపైన కక్షగట్టి 3 రాజధానులు చేస్తానని చెప్పి, ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటే 3 రాజధానులు చేస్తానని చెప్పి 3 ముక్కలు రాష్ట్రాన్ని చేయాలని ఆలోచన చేసి రాజధాని రైతులను నట్టేట ముంచి ప్రభుత్వం కోసం భూములు ఇచ్చి, రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని కోసం వాళ్ళ తాతలు సంపాదించినటువంటి భూములు ఇస్తే వాళ్ళను సైతం నడిబజారు చేసి సంవత్సరాల పాటు నిరాహార దీక్షలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ పైన సైతం పైచాచికత్వంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం 4 సంవత్సరాలు 10 నెలల్లో చూసాం. ఇటువంటి వాస్తవ సంఘటనలు చూపించినందుకు రాజధాని ఫైల్స్ ను సినిమాను కోర్టుకి ఆపాలని చెప్పి వైసీపీ వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఈరోజు హైకోర్టు కలుగజేసుకొని రాజధాని ఫైల్స్ సినిమాలో సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటివన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ సినిమా ప్రజలకు ఉపయోగమయ్యేది కాబట్టి దాన్ని ఆడే విధంగా తీర్పునివ్వడం వైసీపీ పార్టీకి చెంపపెట్టు ఈ సైకో పాలన పోతుందనడానికి ఇది ఒక నిదర్శనమైన సందర్భంగా తెలియజేస్తున్నా. ఎలాగో నా పరిపాలన పోతా ఉంది, నేను చేస్తున్నటువంటివి తెలుగుదేశం పార్టీ ఫైట్ చేస్తూ ఉంది. ఈ సినిమా ద్వారా కూడా చాలా మందికి రీచ్ అయితే నాకు శివయాత్ర తప్పదు అనే ఆలోచనతో ప్రతి దాన్ని అడ్డుకునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అంగబలం, ఆర్థిక బలంతో, ప్రభుత్వాన్ని దోపిడీ చేసినటువంటి ఆర్థిక బలంతో చేసే కార్యక్రమం చేస్తుంది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి.